హాయ్ అండి. నేను సుమిత్ర. ఇవాళ నేను జిలేబీలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికోసం నేను మైదా పిండి 2 కప్స్ తీసుకున్నానండి. ఈ మైదా పిండిలోకి వాటరు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మన ఈ పిండి దోస బ్యాటర్‌లాగా అయ్యేంత వరకు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ పిండిని మనం రేపు జిలేబీలు వేసుకోవాలనుకుంటే ఇవాళే కలిపి పెట్టుకోవాలన్నమాట. దోస బ్యాటర్‌లాగా కలుపుకున్నామంటే మంచిగా పులుస్తుంది. సమ్మర్ కదా, కొంచెం తొందరగా పులిసిపోద్దన్నమాట పిండి. నేను రేపటి కోసం ఇవాళ కలుపుతున్నానన్నమాట. ఈ పిండిని బాగా కలిపేసి గడ్డలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలండి. రేపు చూసుకున్నామంటే రేపటికి బాగా పులిసిపోద్ది. అప్పుడు మనం జిలేబీలు ప్రిపేర్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తాయి జిలేబీలు. చూసారు కదా, ఈ విధంగా ఉండాలి పిండి కన్సిస్టెన్సీ. ఈ విధంగా ఉంటే సరిపోతుందన్నమాట. మనకు చక్కగా జిలేబీలు రెడీ అయిపోతాయి. ఇప్పుడు షుగర్ సిరప్ కోసం నేను 1½ కప్పు షుగర్ తీసుకున్నాను. 1½ కప్ అయితే సరిపోతుందండి మనం తీసుకున్న పిండి క్వాంటిటీకి. చక్కెర, ఈ చక్కెరను వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని 1 కప్పు వాటర్ యాడ్ చేశాను. 1 కప్ వేసుకుంటే షుగర్ బాగా కరిగిపోయిన తర్వాత మనకు కొంచెం తీగ పాకం వస్తే సరిపోతుంది. మనం బాదుషా చేసుకుంటాం కదా, కొంచెం స్టిక్కీగా థిక్గా ఉండేటట్లు. గులాబ్ జామ్ కంటే కొంచెం థిక్గా ఉండాలన్నమాట. చక్కెర బాగా మెల్ట్ అయిపోయింది. మనకు పాకం కూడా రెడీ అయిపోయింది అనమాట. ఈ పాకంని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత మనం జిలేబీలు వేసుకోవాలి. నేను పాల ప్యాకెట్ ఉంటుంది కదా, పాల ప్యాకెట్ కానీ లేదా పాలిథిన్ కవర్ ఏదైనా కానీ తీసుకోవచ్చు. నేను జిప్ ఉంటుంది కదా, జిప్ కవర్ తీసుకున్నాను. దానికి వెనక రౌండ్గా కట్ చేసుకొని ఈ విధంగా ఫిల్ చేసుకొని పిండిని మనం జిలేబీలు చుట్టేసుకోవడమే. చాలా ఈజీ మెథడ్ అండి ఇది. చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో. ఈ విధంగా వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎన్ని పడతాయో అన్ని వేసుకుంటే, ఇలా ఫ్లాట్గా ఉన్నది తీసుకోవాలండి ఎప్పుడు కూడా జిలేబీలకి. ప్యాను ఇప్పుడు అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. రెడీ అయిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లోకి ఈ జిలేబీల్ని వేసేసుకొని 5 to 6 minutes అలా ఉంచేసి తీసేస్తే సరిపోద్ది. చక్కెర పాకం బాగా పీల్చుకుంటుందండి. మంచి జ్యూసీగా వస్తాయి మనకి. చూసారు కదా ఎంత జ్యూసీగా ఉన్నాయో, సూపర్ ఉన్నాయి. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ ఈజీగా రెడీ అయిపోయి జిలేబీ మనకు రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.
బాగా వచ్చాయి కదా, చాలా బాగా వచ్చాయండి. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.